హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్ముడు డాన్యస్వామిని కోరుకుంటూ ఈరోజు ఈ పర్సన్ యొక్క ఎనర్జీ ఏంటి? అమావాస్య వెళ్ళిపోయింది, ఇవాటికి 4 రోజులు అవుతుంది. అమావాస్య వెళ్ళి ఇది 5వ రోజు. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఏంటి? ఇవాళ మీ పర్సన్ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అయింది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ నేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Addiction, paradise, old school, the dragonfly, soulmate, wedding ring. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం, ఓకే? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. మీరు దేని గురించి చూస్తున్నారో ఇక్కడ మీరు కనుక కెరియర్ గురించి కానీ అనుకుంటే కెరియర్ అనుకోండి, పర్సన్ ప్లేస్లో కెరియర్ అనుకోండి, హెల్త్ కావాలంటే హెల్త్ అనుకోండి, ఏది కావాలనుకుంటే అది అనుకోండి. ఇక్కడ అడిక్షన్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మస్తు చూసే వీడియోస్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేయండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ఎట్లా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఒక బందీలాగా అనిపిస్తుంది వాళ్ళకి. అగైన్ వాళ్ళకి ఏంటి అంటే మీ మీద ఒక అఫెక్షను, మీరంటే ఇష్టము, తెలియని ఒక ఇది అనమాట మీ పర్సన్కి. మీరు అంటేనే వాళ్ళకి ఒక ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని దక్కించుకోవాలి, మీతో ఉండాలి అన్న థాట్ ఆ పర్సన్కి ఉంది అనమాట. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు తెలియకుండానే బందీగా ఉన్నారు. అక్కడ ఏంటి అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వాళ్ళు ఇరుక్కున్నట్లు అయిపోయింది అనమాట. అక్కడ ఒక పాజిటివ్ నుంచి వాళ్ళకి తెలియకుండానే ఒక అన్వాంటెడ్గా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అది కావాలని చేశారో దేనికోసం చేశారో కానీ వాళ్ళైతే అక్కడ బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది, మీరంటే ఆత్మీయత, ప్రేమ, అనురాగాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది వాళ్ళకి. అందుకే వాళ్ళు మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటూ ఉన్నారు. ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది మీతో ఉంటే ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇక్కడ కెరియర్ గురించి కానీ ఫైనాన్షియల్ గురించి కానీ వాళ్ళు అన్ని విధాలుగా ఒక స్టెబిలిటీ లైఫ్, హెల్దీ లైఫ్ మీతో ఉంటే ఉంటుంది అని తనకి అనిపిస్తూ ఉంది. అగైన్ చూడండి, 10 ఆఫ్ కప్స్ మీతో ఉంటే ఒక జాయ్ఫుల్ లైఫ్, తనకి ఏమి కావాలో తనకి దక్కించుకునేంత ఇది అనమాట. మీ దగ్గరకు వస్తే మీ పర్సన్ ఎలా అంటే తన మనసులో ఉన్న మీరేమనుకుంటారో అన్న ఒక చిన్న థాట్ వదిలేస్తే మనసులో ఏమున్నా చెప్పాలి అనిపిస్తుంది వాళ్ళకి. ఒక్కోసారి మీరు సైలెంట్ కానీ ఏమీ కదిలించకుండా ఉంటే ఇక్కడ చాలామంది పర్సన్ వాళ్ళ లైఫ్లో జరిగిన అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తారు మీకు. కానీ మీరు ఏదన్నా కానీ అక్కడ బ్రేక్ వేస్తే ఏదన్నా మాట్లాడారనుకోండి, ఇప్పుడు చెప్తే కన్నా మళ్ళీ గొడవ అవుతుందేమో అన్న థాట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ 1 ఇది రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా 1, 10, నేను తీసిన కార్డులో కూడా 1 అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది.
ఈ ఎనర్జీ ఎవరికి రిజనేట్ అవుతుందో క్లైమ్ చేసుకోండి. ఇక్కడ ప్యారడైజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు. దాన్ని అది వెళ్తుంది అన్న ఆశ కూడా వాళ్ళకు ఉంది. రిలేషన్షిప్ ముందుకు సాగుతుంది అన్న ఆశ ఉంది. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ తలరాతని వాళ్ళు నమ్ముతూ ఉన్నారనమాట. వాళ్ళ తలరాతని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. సారీ అండి. వాళ్ళకేంటి ఏమనిపిస్తుంది అంటే దేవుడు నాకేం రాసి పెడితే అది జరుగుతుంది, కానీ నా పర్సన్తో ఉంటే మాత్రం నాకు హ్యాపీనెస్ ఉంటుంది, ఒక జాయ్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా అంటే ఒక చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించవచ్చు, చిన్న పిల్లలాగా ప్రవర్తించవచ్చు అన్న అనిపిస్తుంది. మీతో ఉంటే కిడ్డింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఎట్లా అంటే ఏదైనా కూడా ఎంజాయింగ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఏదైనా కూడా ఒక ఎంజాయ్ లైఫ్ అనేది ఉంటుంది అని తను అనుకుంటుంటారు. తను ఎట్లా అంటే తను ఇప్పుడు మిమ్మల్ని ఒక మళ్ళీ కలిస్తే ఒక హనీమూన్కి వెళ్ళాలి, అక్కడ మీరిద్దరే ఉండాలి. ఇప్పుడు హనీమూన్కి వెళ్ళిన కపుల్స్ ప్రైవసీ ఎలా ఉంటుందో అలా మీ ఇద్దరికి ప్రైవసీ ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తను ఎందుకు ఇలా థింక్ చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళలో స్పిరిచువల్గా ఒక గ్రోత్ అనేది వచ్చింది. వాళ్ళకి ఒక అవేకనింగ్ అనేది జరిగింది అనమాట. వాళ్ళకి తను లైఫ్లో జరిగిన డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల తను ఆ విధంగా తయారవడం అనేది జరిగింది. ఇక్కడ అందుకే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఎమోషనల్ నీడ్ అనేది లేదు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వాకౌట్ చేస్తున్నారు. ఇక్కడ 8 ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు 8ని క్లైమ్ చేసుకోండి. ఇక్కడ ఓల్డ్ స్కూల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది. వాళ్ళ లైఫ్లో ఒక అంటే పనికిరాని ఆలోచనలు ఎక్కువ వల్ల వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ ఇంకా వాళ్ళు క్రిటికల్గా చేసుకున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్ అవ్వడానికి, మీరిద్దరు దూరం అవ్వడానికి, చాలా రోజులుగా మీరు మాట్లాడుకోకుండా ఉండడానికి వాళ్ళ థింకింగ్ అనేది ఎక్కువగా అన్వాంటెడ్గా థింక్ చేయడం, ఇది ఇలా జరుగుతుందేమో ఏమో భయపడుతూ వాళ్ళు ఉండడం అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు. లేదు అంటే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు క్వశ్చన్ వేస్తారు, ఎందుకు వెళ్ళిపోయారు అని, మీరు గొడవ ఏమైనా పడతారేమో అన్న థింకింగ్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉండింది. వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఇదొక కొత్త న్యూగా స్టార్ట్ అవ్వాలి అనేది తనకి ఆలోచన వస్తూ ఉంది. అదే తనకి ఒక ఏంటంటే తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అని థింక్ చేస్తూ ఉన్నారు. తనకి ఎందుకు అంటే తనకి తెలియకుండా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ను తను కావాలనే నెత్తికెత్తుకున్నారనమాట. అందుకు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఆ చేంజ్ అనేది జరిగింది. ఒక సడన్ చేంజ్ వాళ్ళు ఊహించలేదు, అసలు ఇలా జరుగుతుంది అని కూడా ఊహించలేదు. అందుకే వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ ఒక స్పీడ్గా ఒక కమ్యూనికేషన్ కావాలి, మీతోటి మాట్లాడాలి, కాలర్ మెసేజ్ చేయాలి, లేకపోతే అట్లీస్ట్ హాయ్ అనైనా ఎలా ఉన్నావు అనే ఒక మాట అన్న మాట్లాడాలి, లేకపోతే ఎవరి ద్వారా అయినా కూడా మీకు ఒక మెసేజ్ అనేది పంపించాలి అని తను థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 8, 7 రిప్రజెంట్ చేస్తుంది. మీకు ఎవరికి ఈ ఎనర్జీ మీ పర్సన్ది అయితే వాళ్ళు క్లైమ్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియోస్ ద్వారా పంపించే సమాచారం మీకు రిజనేట్ అవుతుంది అనిపిస్తే ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. లేదు మీలాగా ఎవరైనా కూడా మీ సరౌండింగ్స్లో ఇలాంటి పర్సన్స్ ఉన్నారు,
వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి సెండ్ చేయండి. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్లే నాకు ఒక హోప్ అనేది వస్తుంది నేను కొత్తగా వీడియోస్ చేయడానికి. అది కూడా ఒక వే అనేది క్రియేట్ చేస్తుంది. మీలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మనకి తెలియని డైలమాలో ఉన్నప్పుడు ఒక దారి అనేది దొరుకుతుంది. ద డ్రాగన్ ఫ్లై అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఒక చేంజ్ అనేది వచ్చింది. వాళ్ళు తన లో ఉన్న మైనస్ని కట్ చేసుకుంటూ ప్లస్ వైపుగా అంటే మంచి వైపుగా నడవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్స్ కానీ మీకు కానీ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ చాలామందికి రైడింగ్ అంటే చాలా ఇష్టము. ఆ ఎనర్జీ చూపిస్తుంది. ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు జరిగిన స్ట్రగుల్స్ కానీ అన్నీ ఎండ్ అవ్వబోతున్నాయి. మళ్ళీ కొత్తగా మీరు ఒక లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఒక ఏంటంటే ఒక లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఉండబోతుంది మీకు. మీరు ఒక లైఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్, మీ ఇద్దరు లైఫ్ ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండబోతుంది. మళ్ళీ మీ లైఫ్ జర్నీ మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. అది ఇది ఎట్లా అంటే ఒక సెలబ్రేషన్ లైఫ్లో రాబోతుంది. ఇక్కడ 3 అనేది రిప్రజెంట్ చేస్తుంది. అగైన్ మీ పర్సన్ మీకు ఒక ఎమోషనల్ ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే విధంగా ఒక ఆఫర్ని తీసుకొని రాబోతున్నారు. అది మీరు మీ థాట్ని క్లియర్గా ఉంచుకోండి. ఫస్ట్ ఇప్పుడు మీరు మేనిఫెస్టేషన్ ఏం చేస్తారో అది క్లియర్గా ఉండాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ సోల్మేట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ సోల్మేట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please give me a great answer. ఎందుకంటే మీ పోరాటంలో ఒక న్యాయం ఉందండి. మీరు మీ పర్సన్ని కావాలనుకోవడంలో కూడా ఒక క్లారిటీ ఉంది. ఎందుకు అంటే మీకు రీజన్స్ ఏమీ లేకుండా మీ పర్సన్ అనేది మీకు దూరం అవ్వడం జరిగింది. ఆ రీజన్స్ కోసం మీరు పోరాడుతూ ఉన్నారు. అట్లీస్ట్ నాకు పలాంది రీజన్ అని తెలిస్తే బాగుంటుంది, నేను నా పర్సన్ని వదిలేసి మన ఇద్దరం దూరంగా ఉందాము కొన్ని రోజులు అని అన్నా కూడా మీరు అగ్రీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మీ పర్సన్ మీకు ఏంటి ఒక క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళడం వల్ల ఆ స్ట్రగుల్ అనేది మీరు చాలా ఫేస్ చేశారు. ఆ మానసిక వేదన ఉంటుంది కదా, అది వర్ణనాతీతం. మీకు మాత్రమే అర్థమయ్యింది అది. చూసేవాళ్ళు ఎంతమంది ఎన్నైనా చెప్పొచ్చు, అరే ఆ పర్సన్ లేకపోతే ఏం బతకలేరా అది ఇదే. కానీ ఎందుకు సంథింగ్ మీకు ఆ బాండింగ్ని లీవ్ చేయడానికి ఇష్టం లేదు. దానికి రీజన్ ఏంటి అంటే మీ ఇద్దరిది ఒక సోల్ అగ్రిమెంట్ తోటి వచ్చిన కనెక్షన్. పాస్ట్ లైఫ్ నుంచి అది క్యారీ అవుతూ వచ్చింది కాబట్టి అందుకే మీరు ఆ పెయిన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ని లీవ్ చేయడానికి మీ మనసు అంగీకరించలేదు. ఎందుకు అంటే తనే ఒక లైఫ్లో తను ఉండాలి, తను ఉంటే అన్ని విధాలుగా బాగుంటుంది అనేది మీరు థింక్ చేస్తూ ఉన్నారు. మీకు అది మీ పర్సన్ యొక్క ఒక బాండింగ్ అనేది, మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది మీకు చాలా పీస్ఫుల్ ఇస్తుంది అన్నమాట. అందుకే మీరు లీవ్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ని. మీ పర్సన్ కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నారు. ఇన్మెచ్యూర్గా మీ ఇద్దరి మధ్యలో మోర్ దాన్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇప్పుడు అవన్నిటిని లెక్క చేయకూడదు, మీతోటి ఒక న్యూ బిగినింగ్ కావాలి, రీయూనియన్ కావాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు.
ఇక్కడ వెడ్డింగ్ రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీకు ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ప్లీజ్ దయచేసి కాల్స్ చేయకండి. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారు. మీతో ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు కానీ చూస్తూ ఉంటే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇది ఎందుకు అలా అంటే మీ ఇద్దరిది సోల్ కనెక్షను. అంటే ఇది మీకు ఎలా చెప్పాలో తెలియని ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్, ప్రేమ. ఎట్లా అంటే ఆ ప్రేమ ఒక ప్యూరిటీ ఉన్న ప్రేమ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంది అనమాట. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేయలేకపోతున్నారు. దూరంగా ఉన్నా కూడా మీరు మీ పర్సన్ని లీవ్ చేయలేకపోతున్నారు. అందుకే తను అక్కడున్న సిచ్యువేషన్ నుంచి ముందుకు మూవ్ అవుతూ ఉన్నారు. అక్కడున్న సిచ్యువేషన్లో ఉండలేక మిమ్మల్ని లీవ్ చేసి బతకలేక వాళ్ళు మళ్ళీ మీకోసం ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. వాళ్ళ ఆలోచనలో స్టార్ట్ అయ్యింది, వాళ్ళ మూమెంట్ బాడీలో కూడా. అంటే ఆలోచనలు స్టార్ట్ అయితేనే కదా మనిషి ముందుకు వెళ్ళగలిగేది. ఇదండి, ఇప్పుడు ఇలా ఉన్నారు మీ పర్సన్. ఈ అమావాస్య తర్వాత 5 రోజుల తర్వాత వాళ్ళ ఎనర్జీలో ఇలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు దీనికి క్లారిఫికేషన్ ఏంజల్స్ ఏమంటారో చూద్దాం. ఏంజల్స్ మీరేమంటారు? ఇప్పుడు మా వ్యూయర్స్ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ రీడింగ్ గురించి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎస్, ఇదంతా ఇలాగే ఉంది. కరెక్టు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. మీకు మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది జరగబోతుంది. ఇప్పుడు పర్సన్స్ నేమ్స్ చూద్దాం. డి, బి, ఎన్, క్యూ, జెడ్, కే, వి, ఓ, ఎల్, వై, ఆర్, ఎం, ఎస్. ఇదండి, మీ పర్సన్ ఏమైనా ఉండొచ్చు, మీ నేమైనా ఉండొచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎనీథింగ్ స్పెషల్ ఈ లెటర్లో ఉండి ఉండొచ్చు. మీకు రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఇక్కడ పెంటికల్ ఎనర్జీ, స్వాడ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి ద స్టార్ కార్డు, టవర్ కార్డు, వరల్డ్ కార్డు, జస్టిస్ కార్డు. ఇక్కడ 2 కార్డ్స్ మాత్రమే మైనర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. ఇది అందరికీ రిజనేట్ అవుతుంది. రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ మంచి జరగాలి అని నా కృష్ణాన్ని, నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.